ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే ఈ యొక్క గీతను గురించి ఎవరైతే ఏ గృహమందైతే ఈ గీతా గ్రంథము అనేటువంటిది పూజింపబడుచూ ఉంటుందో అక్కడ అభిచారము అంటే శత్రువుల ద్వారా చేయబడేటువంటి మారణ సంబంధమైనటువంటి ఉచ్చాటనాదులు, వాటి ద్వారా పుట్టేటువంటి దుఃఖాలు కానీ, పెద్దల యొక్క శాపాలు వలన వచ్చే కష్టాలు కానీ ఎప్పటికీ దగ్గరకే రావు. అంతేకాదు, గీతా గ్రంథాన్ని పూజింపబడేటువంటి ఇంటి యందు తాపత్రయాల వలన కలిగిన ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవికమైనటువంటి తాపత్రయాల వలన కలిగే బాధలు కానీ, రోగాలు కానీ సంభవించవు. ఇంకా కూడా శాపం కానీ, దుర్గతి కానీ, నరకము కానీ ఆ యొక్క ఇంటిలో నివసించేటువంటి వారిని ఏమాత్రము కూడా అనుభవింపచేయలేవు. అంటే నిరంతరం కూడా గీతాభ్యాసాన్ని చేసేటువంటి వారి యొక్క శరీరం మీద బొబ్బలు కానీ, కురుపులు కానీ మొదలైనటువంటివి ఎప్పుడూ కూడా బాధింపబడకుండా ఉంటాయి. ఇంకా కూడా అతడు శ్రీకృష్ణమూర్తి యొక్క పాదకమలాలయందు దాస్య వృత్తిని, దాసత్వ భావాన్ని, అచంచలమైనటువంటి భక్తిని పొందుతాడు అని చెబుతూ, అంతేకాదు గీతాభ్యాస తత్పరుడు ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా సమస్త భూతకోట్లతో కూడా నిరంతరము స్నేహమే కలిగి ఉంటాడు. ఇంకా కూడా అతడు ముక్తత్వాన్ని పొంది ఉంటాడు, సుఖవంతుడు అవుతాడు. కర్మల చేత ఏమాత్రము అంటబడడు. అలా అంటబడకనే ఉండి తామరాకును గనక నీరు అంటనట్లుగానే మహాపాపాదులు కూడా అతనిని ఏమాత్రము అంటనేరవు అని చెబుతూ, అనాచారము కానీ, దుర్భాషణం కానీ, అభక్ష్య సేవనము కానీ, అంటే భుజించడానికి సాధ్యము కానటువంటి నిషేధింపబడినటువంటి పదార్థాన్ని భుజించడము కానీ, చెడు ఆచారాలు కానీ, దుష్టపు మాటలు కానీ, ఇటువంటివేవి కూడా స్పృశించరానటువంటి వానిని, అంటరాని వానిని స్పృశించడం, తెలిసి కానీ తెలియక కానీ చేయబడేటువంటివి, ఇంద్రియాల ద్వారా ప్రతినిత్యము కూడా సంభవించేటువంటి పాపాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా గీతా పఠనము చేత తక్షణమే నశించిపోతాయి అని చెబుతూ, అన్ని చోట్ల కూడా భోజనం చేసేటువంటి వాడు, అంటే విధి నిషేధాలు లేకుండా చేయగలిగిన, చేయరానటువంటి ప్రదేశాల యందు కూడా భోజనం చేసేటువంటి వాడు, అందరికీ నుండి కూడా దానాన్ని గ్రహించేటువంటి వాడు, ప్రతిదానికి కూడా శ్రాద్ధ కర్మలకి విహితమైన అవిహితమైనటువంటి క్రియల యందు కూడా దానాన్ని పట్టేటువంటి వాడు, గీతా పఠనాన్ని చేసేటువంటి వాడు అయినట్లయితే ఆ పాపాల నుండి కూడా ఎప్పటికీ కూడా అంటబడకుండానే ఉంటాడు. రత్నాల చేత నిండిపోయినటువంటి భూమినంతా కూడా మరి అవిధిపూర్వకంగా దానం స్వీకరించినప్పటికీ కూడా గీతను ఒక్క పర్యాయము పఠనం చేసినట్లయితే అటువంటి మనుజుడు శుద్ధమైనటువంటి స్ఫటికంలాగానే మాలిన్యరహితుడై నిర్మలుడుగానే భాసిల్లుతాడు. ఎవని యొక్క అంతఃకరణమైతే నిత్యము కూడా భగవద్గీత యందే ప్రీతిని ఉంటుందో, ఇష్టపడుతుందో అటువంటి వాడే అగ్నిహోత్రము కలిగినటువంటి వాడు. అతడే నిరంతరము కూడా జపము చేసేటువంటి వాడు. అతడే కర్మనిష్ఠుడు, అతడే పండితుడు కూడా అవుతాడు. ఇంకా కూడా అటువంటి గీత ఎందే మగ్నత చెందినటువంటి వాడు, గీతను అనుసంధానం చేసే గీతా తత్పరుడే దర్శింపదగినటువంటి వాడు. ధనవంతుడు, యోగి,
జ్ఞానవంతుడు, యజ్ఞాలు సలిపేటువంటి వాడు, యజమానుడు, సంపూర్ణ వేదాల యొక్క అర్థాలను కూడా తెలిసినటువంటి వాడు కూడా అవుతాడు. ఎక్కడైతే గీతా గ్రంథము నిత్యము కూడా పఠింపబడుతూ ఉంటుందో అక్కడ ప్రయాగ మొదలైనటువంటి సమస్త తీర్థాలు కూడా వచ్చి చేరతాయి అని చెబుతూ, అంతేకాదు గీతను పఠించేటువంటి వాని యొక్క శరీరమునందు తీర్థాలన్నీ కూడా ఎల్లవేళలా అక్కడే నివసిస్తూ ఉంటాయి. దేహము గనక వియోగమైనప్పుడు, దేహము పతనమైనప్పుడు కూడా అతని దేహశేషమునందు ఆ తీర్థాలన్నీ కూడా వర్తిస్తూనే ఉంటాయి. సమస్త దేవతలు, ఋషులు, యోగులు ఆ గీతాధ్యాయి యొక్క శరీరాన్ని సంరక్షిస్తూ ఉంటారు. ఎక్కడైతే గీతా పఠనము జరుగుతూ ఉంటుందో అక్కడ గోపాలుడైనటువంటి బాలకృష్ణుడు, నారదుడు, ధ్రువుడు మొదలైనటువంటి పార్షదులతో కూడా ఉండి సహాయము నిమిత్తముగా శీఘ్రముగా వచ్చి చేరతారు అని చెబుతూ, ఎక్కడైతే గీత యొక్క విచారణ కానీ, పఠనము కానీ, బోధనము కానీ జరుగుతూ ఉంటుందో అక్కడ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రాధతో కూడా విజయం చేసి ఆనందపడుతూ ఉంటాడు అని చెబుతూ, ఇంకా కూడా శ్రీ భగవానుడు ఏం చెప్పాడు అంటే, ఓ అర్జున, గీతయే కదా నా యొక్క హృదయము, గీతయే నా యొక్క ఉత్తమమైనటువంటి తత్వము, గీతయే నా యొక్క తేజోవంతమైనటువంటి నాశరహితమైనటువంటి జ్ఞానము, గీతయే నా యొక్క ఉత్తమ స్థానము, గీత మాత్రమే నా యొక్క శ్రేష్టమైనటువంటి పదము, గీతయే నా యొక్క పరమ రహస్యము, గీతయే నా యొక్క పరమ గురువు. నేను గీతను ఆశ్రయించుకొని ఉంటూ ఉన్నాను. గీత నా యొక్క ఉత్తమమైనటువంటి గృహము. గీతా జ్ఞానాన్ని ఆశ్రయించి నేను 3 లోకాలను కూడా పాలిస్తూ ఉన్నాను. గీతయే నా యొక్క శ్రేష్టమైనటువంటి విద్య. అది బ్రహ్మస్వరూపమే. ప్రణవము యొక్క 4వ పాదమైనటువంటి అర్ధమాత్ర రూపం ఉత్కృష్టమైనది, శాశ్వతమైనది. అనిర్వచనం అంటే నోటితో చెప్పడానికి సాధ్యము కానటువంటి స్వరూపము కలిగినది. ఇక్కడ ఎలాంటి సంశయాలు కూడా లేవు. అంటే పాండుతనయుడవగు ఓ అర్జున, నీకు ఇప్పుడు రహస్యాలైనటువంటి గీత యొక్క పేర్లను తెలియజేస్తూ ఉన్నాను, విను. వాటిని గనక నీవు ఉచ్చరించావో సమస్త పాపాలు కూడా తక్షణమే నశించిపోతాయి. గంగా, గీత, గాయత్రి, సీత, సరస్వతి, బ్రహ్మవల్లి, బ్రహ్మవిద్య, త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్ధమాత్ర, చిదానంద, భవగ్ని, భ్రాంతినాశిని, వేదత్రయి, పర, అనంత, తత్వార్థ జ్ఞానమంజరి. ఈ గీత యొక్క ఈ పేర్లన్నీ కూడా మనుజుడు నిశ్చలమైన చిత్తుడై నిరంతరం కూడా జపించాలి. దాని చేత అతడు ఎల్లవేళలా నిరంతరమైనటువంటి జ్ఞానాన్ని, సిద్ధిని పొందుతాడు. చివరకు పరమాత్మ పదాన్నే పొందుతూ ఉన్నాడు. గీతను గనక సంపూర్ణంగా చదవలేనటువంటి వాడు అందులో సగభాగమైనా చదవచ్చు. అప్పుడు గోవులను దానం చేసినటువంటి ఫలితం అతనికి తప్పక లభిస్తుంది. గీతను 3 భాగాలు పఠించేటువంటి వారికైతే సోమయాగం యొక్క ఫలము లభిస్తుంది. గీత యొక్క 6వ భాగము అంటే 3 అధ్యాయాలు జపించేటువంటి వారికి గంగా స్నానము చేసినటువంటి ఫలితం దొరుకుతుంది. గీతను 2 అధ్యాయాలు నిత్యము పఠించేటువంటి వాడు ఇంద్రలోకాన్ని పొందుతాడు. ఒక కల్పకాలం వరకు కూడా అక్కడే తప్పక నివసిస్తాడు సుఖంగా. నిత్యము అంటే రోజు ఒక అధ్యాయాన్ని భక్తితో పఠించేటువంటి వాడైతే రుద్రలోకాన్ని పొందుతాడు. ఆ రుద్ర పార్షదుల్లో ఒకడే ఆచట రుద్రగణమై చిరకాలము కూడా జీవించి ఉంటాడు. అలాగే ప్రతిదినము గీత యొక్క సగము అధ్యాయాన్ని కనుక లేకపోతే 25 అధ్యాయాన్నైనా సరే ఎవడైతే చదువుతాడో అతడు 100 మన్వంతరాల కాలం వరకు కూడా సూర్యలోకంలోనే నివసిస్తాడు అని చెబుతూ, అంటే ఇక్కడ సూర్యలోకంలో నివసించడము అంటే జ్ఞానమునందు నివసించడము. సూర్యలోకము అంటే అగ్నికి ఎవ్వరికీ ఆకారాలు ఉండవు. ఆకారాలు లేని నిరాకారమైనటువంటి స్థితిలో సూర్యలోకంలో జ్ఞాన తేజస్సుతోటి విరాజిల్లుతూ ఉన్నటువంటి వానికి శారీరకమైనటువంటి రాకపోకలు ఉండవు కదా. అటువంటి స్థితి ఎవడైతే గీతలోని 10 శ్లోకాలను కానీ
లేకపోతే 7 శ్లోకాలు కానీ, లేక ఇంకా 5 కానీ, 4 కానీ, లేకపోతే 3 శ్లోకాలు కానీ, లేక అది కూడా చదవలేకపోతే ఏ ఒక్క శ్లోకాన్నైనా సరే సగము అది చదవాలి. అలా శ్లోకం అంతా చదవలేకపోయినా కూడా రోజు సగం శ్లోకం అంటే శ్లోకంలో సగభాగమైనా సరే నిత్యం ఎవడైతే పఠిస్తూ ఉంటాడో అతడు 10,000 సంవత్సరాల వరకు కూడా చంద్రలోకంలో అంటే శీతలమైనటువంటి ప్రసన్నీకరణంతోటి, చల్లదనముతోటి, అంటే మనసు శాంతించినటువంటి చిత్తముతోటి ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు గీతలోని ఒక్క అధ్యాయము యొక్క కానీ, లేకపోతే ఒక శ్లోకం యొక్క కానీ, ఇంకా కూడా ఒక్క పాదం యొక్క అర్థాన్నైనా సరే స్మరిస్తూ దేహాన్ని వదిలిపెట్టేసినటువంటి వాడైతే పరమాత్మ పదాన్నే పొందుతాడు. ఎవడైతే అంత్యకాలమునందు గీత యొక్క మూల శ్లోకాలను కానీ, లేకపోతే వాటి యొక్క అర్థాన్ని కానీ దానిని వింటూ శరీరాన్ని వదిలినప్పుడు మహాపాపాలతో కూడుకొని ఉన్నప్పటికీ కూడా వాడు మోక్షాన్ని పొందుతాడు. గీతా గ్రంథాన్ని చేతబట్టుకొని ప్రాణాలను వదిలేటువంటి వాడు వైకుంఠాన్ని పొందుతాడు. విష్ణువుతో సహా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంతేకాదు ఈ గీతా మహిమ అనేటువంటిది చెప్పసాధ్యముగా అన్నటువంటిది. ఈ గీతాధ్యయనము అనేది చేస్తూ మరణించేటువంటి వాడు తిరిగి శుద్ధమైన మానవ జన్మనే పొందుతాడు. గీత అనేటువంటి దానిని అభ్యాసం మరలా కూడా చేసేటువంటి వాడు ఉత్తమమైనటువంటి మోక్ష స్థితిని కూడా పొందగలుగుతాడు. గీత అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరిస్తూ మరణించేటువంటి వాడు సద్గతిని పొందుతాడు. గీత యొక్క పఠనము సంకీర్తనము గావిస్తూ ఏ కర్మలనైతే చేయబడుతూ ఉంటాడో అదంతా కూడా దోషరహితమైపోతుంది. పూర్ణత్వాన్ని పొందుతూ ఉన్నాడు. శ్రాద్ధ కాలాలలో కానీ పితృదేవతలను ఉద్దేశించి ఎవడైతే గీతను పఠిస్తాడో అటువంటి వాని యొక్క పితృదేవతలు కూడా సంతుష్టులై నరకం నుండి కూడా స్వర్గానికే వెళ్ళిపోతారు. శ్రాద్ధమునందు తృప్తిగా వింపబడినటువంటి పితరులు గీతా పఠనము చేత సంతుష్టులైపోతారు. తమ యొక్క కుమారులను ఆశీర్వదించి పితృలోకానికే వెళ్ళిపోతారు. అంటే ఆవు తోకతో కూడా గీతా పుస్తకాన్ని చేతి యందు పట్టుకొని యథారీతి గోవును దానం చేసేటువంటి వాడు ఆ రోజే కృతార్థుడైపోతాడు. గీతా పుస్తకాన్ని బంగారంతో కూడా విద్వాంసుడైనటువంటి బ్రాహ్మణునకు అంటే బ్రహ్మనిష్ఠుడైనటువంటి వానికి బ్రహ్మనందే అనుసంధానం చేసేటువంటి వానికి దానం చేసేటువంటి వాడు తిరిగి సంసారమునందు మరి పుట్టడు. గీతా పుస్తకాలు 100 గీతా పుస్తకాలు లెస్సగా దానం చేసేటువంటి వాడు మళ్ళీ కూడా ఈ పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మధామాన్ని జన్మజరామరణాలు లేనటువంటి బ్రహ్మధామాన్నే పొందుతాడు. గీత యొక్క దాన ప్రభావము చేత మనుజుడు అంత్యమున విష్ణులోకాన్ని పొందుతాడు. అక్కడ 7 కల్పాల వరకు కూడా విష్ణువుతో కూడా ఆనందపూర్వకంగా వసిస్తాడు. గీత యొక్క అర్థాన్ని బాగా విని ఎవడైతే గీతా గ్రంథాన్ని దానం చేస్తాడో అటువంటి వాని పట్ల భగవానుడు ప్రీతి కలిగి అతని యొక్క కోరిక ఏమిటో నెరవేరుస్తాడు. మనుష్యుడై పుట్టి ఉండి కానీ 4 రకాలైనటువంటి ఆశ్రమ ధర్మాల యందు 4 రకాలైనటువంటి మరి కుల గణాల యందు కూడా జన్మించి ఉన్నప్పటికీ కూడా అమృత రూపిణియగు గీతను ఎవడైతే వినకుండా ఉంటాడో చదవకుండా ఉంటాడో అటువంటి వాడు చేతి యందున్నటువంటి పాయసాన్ని పారబోసి విషాన్ని భుజించిన వాడే అవుతాడు కదా. అంటే సంసార దుఃఖ సంతప్తుడగు మనుజుడు గీతా జ్ఞానాన్ని తప్పనిసరిగా పొందాలి. ఈ ప్రకారంగా గీతామృతాన్ని పానం చేసి అంటే తాగి భగవద్భక్తిని పొంది ఈ ప్రపంచమున సుఖి అయి మెలగాలి అని చెబుతూ గీతను ఆశ్రయించి ఈ ప్రపంచమున జనకుడు మొదలైనటువంటి రాజులు ఎందరో పాపరహితులై ఉత్తమమైనటువంటి కైవల్య పదాన్నే పొంది ఉన్నారు కదా. గీత అధ్యయన విషయమునందు జనులలో చిన్న పెద్ద అనే తేడా ఏమైనా ఉందా అంటే లేదు.
దానికి అందరూ అధికారులే అయ్యున్నారు. గీత జ్ఞానములన్నింటిలో కూడా సమరూపమై ఉన్నది, బ్రహ్మస్వరూపిణియే అయ్యున్నది. ఎవడైతే అభిమానము చేత కానీ గర్వము చేత కానీ గీతను నిందిస్తాడో అటువంటి వాడు ప్రళయకాలం వరకు కూడా ఘోరమైనటువంటి నరకాన్నే అనుభవిస్తూ ఉంటాడు. ఏ మూర్ఖుడు ఏ మూఢుడైతే అహంకార వశము చేత గీత దాని యొక్క అర్థాన్ని కూడా ఆదరింపడో అతడు కల్పము నశించేటంత వరకు కూడా ఈ కుంభీపాక నరకాల యందే వసించి బాధన పొందుతూ ఉంటాడు. గీత యొక్క అర్థాన్ని చెప్పబడుచూ ఉండగా దగ్గరలోనే ఉండి కూడా ఎవడైతే వినకుండా ఉంటాడో అటువంటి వాడు అనేక పర్యాయాలు కూడా పంది జన్మనే ఎత్తుతూ ఉంటాడు. అంటే గీత యొక్క మహత్యాన్ని గురించి ఈ విధంగా గీత యొక్క మహిమను గురించి తెలియజేస్తూ ఎవడైతే గీతా పుస్తకాన్ని దొంగిలించి తెచ్చుకుంటాడో అతనికి జన్మ సాఫల్యము అనేది కలగదు. అటువంటి వాని గీతా పఠనం కూడా వ్యర్థమే అవుతుంది. దొంగతనంగా తెచ్చుకుని చదువుకునేటువంటి వానికి ప్రయోజనరహితమే అవుతుంది. ఎవడైతే గీతార్థాన్ని విని కూడా పరమార్థముగా ప్రసన్నుడు కాకుండా ఉంటాడో అతని వినడం కోసం అంటే ఆ గీతార్థాన్ని విని కూడా తెలుసుకొని కూడా పరమార్థమునందు ప్రసన్నుడు కాకుండా ఉంటాడో ఆవేశాలతో ఉంటాడో అతని శ్రవణానికి ఏమీ కూడా ఈ ప్రపంచమునందు ఫలితము అనేది లేకుండా ఉంటుంది. పిచ్చివాని చేష్టలాగానే అతని శ్రవణము కూడా వ్యర్థ పరిశ్రమయే అవుతూ ఉన్నది. గీతను శ్రవణం చేసి అంటే భగవద్గీతను చెప్పేటప్పుడు దానిని చక్కగా శ్రద్ధగా విని పరమాత్మ యొక్క ప్రీతి కోసం పాఠకునకు బంగారము కానీ ఉత్తమమైనటువంటి భోజనము కానీ శుభ్రమైనటువంటి వస్త్రం కానీ దానాన్ని చేయాలి అని చెబుతూ, అంతేకాదు భగవంతుడైనటువంటి శ్రీహరి సంతోషిస్తాడు అనేటువంటి ఈ ఉద్దేశంతో గీతను పఠించేటువంటి వానికి ద్రవ్యము వస్త్రాలు మొదలైనటువంటి వివిధ ఉపకరణాల చేత భక్తితోటి ప్రీతిపూర్వకంగా ఇచ్చి పూజించాలి అనే చెబుతూ సూతుడు ఇంకా ఎలా చెప్తూ ఉన్నాడు. మహాత్మ్యమేతద్గీతాయాః కృష్ణ ప్రోక్తం పురాతనం గీతాంతే పఠతే యస్తు యథోక్త ఫలభాగ్ భవేత్. శ్రీకృష్ణ భగవానుని చేత చెప్పబడిన పురాతనమైనటువంటి ఈ గీతా మహిమను అంటే మహాత్మ్యాన్ని ఎవడైతే గీతాపారాయణం అయిన వెనుక చదువుతాడో అతడు మనం ఇప్పుడు తెలియజేసుకున్నటువంటి ఫలితాలను తప్పనిసరిగా పొందుతాడు. కాబట్టి గీతను చదివి కూడా మహాత్మ్యాన్ని గురించి ఎవరైతే చదవకుండా ఉంటారో అటువంటి వాని యొక్క గీత పఠనము దాని యొక్క ఫలము వ్యర్థమే అవుతూ ఉంది. అది కేవలము శ్రమ మాత్రమే మిగులుతుంది అని చెబుతూ ఎవడైతే ఈ మహాత్మ్యంతో పాటు గీతా పఠనం కూడా గావిస్తూ ఉంటాడో లేక శ్రద్ధతో వానిని కూడా వింటాడో అతడు ఉత్తమమైనటువంటి గతినే పొందుతాడు. గీతను అర్థముతో కూడా ఎవడైతే వింటాడో ఇంకా కూడా దాని యొక్క మహిమను చక్కగా శ్రవణం చేస్తాడో అటువంటి వాని యొక్క పుణ్యఫలము ఈ లోకమున అందరికీ కూడా సుఖాన్ని కలుగజేసేటువంటిదే కాగలుగుతూ ఉన్నది అనే చెబుతూ, అంటే గీతాదేవికి మొదట 5 అధ్యాయాలు కూడా 5 తలలు లాంటివి, తక్కిన 10 అధ్యాయాలు 10 చేతులు లాంటివి. అంటే ఇప్పుడు 5 అధ్యాయాలు 5 తలలైతే 10 అధ్యాయాలు 10 చేతులైతే 15 అధ్యాయాలు పోయినాయి. అయితే ఇప్పుడు మనం 18 అధ్యాయాలు అని చెప్పుకున్నాం. 16వ అధ్యాయము పొట్ట అయితే చివరి 2 అధ్యాయాలు కూడా ఏంటవి అంటే 17 18 అధ్యాయాలు పాదాలే అయినవి. ఈ విధంగా ఈ 18 అధ్యాయాలతో శోభిస్తూ మహాపాతకాలను కూడా నశింపజేసేటువంటి వాంగ్మయ స్వరూపిణియే అయి విలసిల్లుచూ ఉన్నటువంటి ఈశ్వరీమూర్తి అయిన గీతాదేవిని వివేకముతో తెలుసుకుందాము. అంటే నిర్మలమైనటువంటి సనాతన స్వరూపము కలిగినది
శోకమును మోహమును కూడా నశింపజేసేటువంటిది సాక్షాత్తు కూడా కృష్ణస్వరూపిణియే అయినటువంటి గీత అనేటువంటి ఇష్టదేవిని గురించి మనం భజించుకుందాము. గీతా గంగ అనేటువంటిది ఏ విధంగా పావనం చేస్తుంది అంటే, జాతాసిత్వం మురహరిముఖ జాహ్నవీ తస్య పాదాత్ సర్వానభ్యుద్ధరతి భవతి సాతు మగ్నాన్ విధత్తే ప్రత్యక్ బ్రహ్మామృతరసనిధిం ప్రాప్య విశ్రామ్యసిత్వం మాతర్గీతే జడనిధయే మియమ్మాతి నత్వత్ప్రభావ. ఓ గీతాదేవి, విష్ణు భగవానుని యొక్క పాదాల నుండి గంగ ఉద్భవించింది. మరి నీవైతే శ్రీ భగవానుని ముఖము నుండి నీవు ఆవిర్భవించావు. ఆహా, ఎటువంటి ఉత్కృష్టము నీది! గంగ అయితే పాదాల నుండి, విష్ణు పాదాల నుండి, గీత అయితే విష్ణుని యొక్క వాగీంద్రియం ద్వారా ముఖార విందము నుండే ఉత్పన్నమైనది. ఎటువంటి ఔత్కృష్ట్యం నీది! మరియు కూడా గంగ యందు పడినటువంటి వారి యొక్క భౌతికమైనటువంటి దేహాలు నీటిలో పడి కొట్టుకుపోయి మునిగిపోతూ ఉన్నవి. అదే జ్ఞానగంగా అనబడే నీ యందు గనక పడిన వారినందరినీ నీవు ఏం చేస్తావు? ఉద్ధరించి వేస్తావు. ఇంతేకాదు, గంగా నది పోయి జడమైనటువంటి ఉప్పు సముద్రంలో అంటే బంగాళాఖాతంలో కలిసిపోతుంది. గీతా గంగా అయినటువంటి నీవైతే చైతన్యమైనటువంటి ప్రత్యేగాత్మయందు అంటే బ్రహ్మానంద సాగరమును చేరి విశ్రమిస్తూ ఉంటావు. అటువంటి అనుపమైనటువంటి అంటే ఉపమించటానికి, పోల్చి చెప్పడానికి సాధ్యముగా అన్నటువంటి ప్రభావము కలిగిన ఓ గీతా గంగా తల్లి, నిన్నింక దేనితో పోల్చగలిగము? దేనితో పోల్చి చెప్పగలము? గంగా నది పవిత్రమైనదే, కానీ గీతా గంగా అంతకంటే కూడా పవిత్రమైనది అని తెలియజేస్తూ, అసలు ఇంతకీ కూడా ఈ గీతాశాస్త్రము అనేటువంటిది పరమ పురుషార్థమైనటువంటి మోక్షానికే నిలయము. పురుషార్థాలు 4: ధర్మము, అర్థము, కామము. 4వదే పరమ పురుషార్థమైనటువంటి మోక్షము. ఈ యొక్క మోక్షానికి నిలయమైనటువంటిది ఏంటి అంటే ఈ గీతాశాస్త్రాన్ని అనుసరించడమే. అంతేకాదు, ఈ కాండత్రయాత్మకమగు వేదం యొక్క అర్థమంతా కూడా సంగ్రహింపబడి సర్వవ్యాపకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చేత ఇక్కడ విశదంగా చెప్పబడినది. 3 కాండలతో కూడినటువంటి అంటే ఏంటి? ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు. ఈ 3 యొక్క అర్థమంతా కూడా సంగ్రహంగా తీసి, ఆ సంగ్రహంగా తీసింది ఉపనిషత్తుల ద్వారా, ఉపనిషత్ సారము కూడా సంగ్రహంగా తీసి సర్వవ్యాపకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చేత ఇక్కడ గీతా జ్ఞానము అనేటువంటిది విశదంగా తెలియచెప్పబడింది. కాబట్టి ఇటువంటి దానిని జపించినా, ధ్యానించినా, శ్రవణము చేసినా, దాని యొక్క జ్ఞానాన్ని సంపాదించినప్పటికీ కూడా బుద్ధిమంతులకు తప్పక ఫలితాన్ని కలుగజేస్తుంది. కొందరైతే తమ బుద్ధిని సంయమనం చేస్తారు, ఇంద్రియాలను జయిస్తారు, యోగమునందు ఆసక్తి కలిగి ఉంటారు. మరికొందరైతే రవంత సుఖం కోసం అనేక క్రియాకాండల యందు కూడా నిమగ్నులై ఉంటారు. కొందరైతే వివేకవంతులు తమ యొక్క బుద్ధిని నిర్మలం చేసుకుంటారు. శాస్త్రము వాటిని అభ్యాసము చేసే దాని యందు నిరతులై ఉంటారు. కానీ మేమైతే లక్ష్మీపతియకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖార విందము నుండి వెలువడిన వాక్యాలను అంటే గీతాశాస్త్రాన్ని గ్రోలి కృతార్థులమే అయ్యున్నాము. పరబ్రహ్మస్వరూపుడకు శ్రీకృష్ణమూర్తి యొక్క పర్వత శిఖరము నుండి అర్జునుని యొక్క ప్రార్థన చేత ఉద్భవించినటువంటిది, వంకరలు లేనటువంటిది, అనేక మార్గాలతో కూడినటువంటిది, జ్ఞానము, విజ్ఞానము మొదలైనటువంటి తీర్థాలు కూడా కలిగినటువంటిది, శాశ్వతమైన అమృత ప్రవాహము కలిగి ఉన్నది అయినా ఈ ప్రత్యేగాత్మ అనబడే ఆనంద సముద్రాన్ని చేరుతూ ఉన్నది అయినా తన పరమార్థము అనే ప్రవాహానికి అడ్డుగా పడి ఉన్నటువంటి ఈ సంసార రూప అనేటువంటి అశ్వత్థ వృక్షాన్ని సమూలంగా ఛేదించి వేస్తుంది. తన యందు మునుగు వారి యొక్క కలి కల్మషాలను కూడా హరించి వేసేటువంటిదే కదా గీత అనబడే నిర్మలమైనటువంటి గంగా స్రవంతిలాగా శోభిస్తూ ఉన్నది.
వేదశాస్త్రాలను ఎరిగినటువంటి వారు, అతి నిర్మలమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారు గురువులు అక్కడక్కడ కూడా దొరకవచ్చు. కానీ కేవలము ఆత్మతత్వాన్ని అనుభవపూర్వకంగా బోధించేటువంటి మహనీయులు ముల్లోకాలయందు కూడా చాలా అరుదుగా ఉంటారు. ఇలా ఉండగా రణరంగమునందు బంధువులను మొదలైనటువంటి వారిని అందరినీ చూసి వికలచిత్తుడయ్యాడు అర్జునుడు. ఆయన యొక్క భాగ్యం ఏమని చెప్పాలో కానీ అతనికి గురు రూపంలో సాక్షాత్తు కూడా ఉపనిషత్తుల యొక్క సారమే మూర్తీభవించనే విలసిల్లింది కదా. భగవానుని యొక్క ముఖపద్మము నుండి వెలువడిన గీత అనే ఈ మహాశాస్త్రం ఎక్కడ? విషయాలు విషపంకమున అంటే విషము అనే బురదనందు నిమగ్నమైన మా బుద్ధి ఎక్కడ? అయినప్పటికీ కూడా ఆది అంతము లేనటువంటి అనంత సద్గుణ విలసితమై నిర్మలమైనటువంటి లక్ష్మీపతి యొక్క కటాక్షాన్ని అనుసరించు వాని చేత అది సులభంగానే గ్రహింపబడగలుగుతుంది. కాబట్టి వేదములు అనేటువంటి క్షీర సముద్రాన్ని మధించి శ్రీకృష్ణ పరమాత్మ వెలికి తీశాడు గీతామృతం అనేటువంటిది. అది సత్పురుషులు నిరంతరం కూడా ఆ గీతామృతాన్ని సేవిస్తూ ఉన్నారు. శాస్త్రాలు అన్నిటి యందు కూడా దేవకి తనయుడైనటువంటి శ్రీకృష్ణమూర్తి గానం చేసిన గీతాశాస్త్రం ఒక్కటి మాత్రమే మేటి అయి ఉన్నది. దేవతలకందరి యందు కూడా దేవకి సుతుడైనటువంటి శ్రీకృష్ణుడు మాత్రమే గొప్పవారు. మంత్రాలు అన్నింటి యందు కూడా ఆ శ్రీకృష్ణుని నామాలే సర్వశ్రేష్టాలు. కర్మల అన్నిటి యందు కూడా ఆ శ్రీకృష్ణదేవుని యొక్క సేవయే కదా చాలా గొప్పది. సమస్త వేదాల యొక్క సారము భారతమునందు ఉన్నది. అయితే భారతం యొక్క సారమంతా కూడా గీత యందు ఉన్నది. కాబట్టి భగవద్గీత అనేటువంటిది సర్వశాస్త్రాలతో నిండిపోయినది అని చెప్పబడుతూ ఉన్నది అంటే అదే కదా. అందుకే సర్వశాస్త్రమయి అని చెప్పబడుతూ ఉన్నది. గోవిందుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖ పద్మము నుండి బయటకు వచ్చినటువంటిది అత్యంత మధురమై ప్రకాశిస్తూ ఉన్నది అయిన గీత అనబడే పేరు కలిగినటువంటి పరమరహస్యము మహాభారతమునందు వ్యాస మహర్షి చేత ప్రకటించబడింది. శ్రీశంకర భగవత్పాదులు అటువంటి దానికి విపులంగా వ్యాఖ్యానం చేశారు. తిరిగి మధుసూదన సరస్వతి స్వకీయమైనటువంటి జ్ఞానశుద్ధి కోసం దాని భావాన్ని లోకులకు స్పష్టంగా ఎరుకపరిచారు. ఎవడు భగవద్గీతను కొంచెమైనా సరే అధ్యయనం చేస్తాడో, గంగాజలాన్ని రవ్వంతైనా త్రాగుతాడో, విష్ణుమూర్తిని ఒక్క పర్యాయమైనను పూజిస్తాడో అటువంటి వాణిని గురించి యముడు చర్చించడు. అంటే మరణరాహిత్య పదవినే అతడు పొందుతాడు అని కదా అర్థం స్ఫురింపజేయడం. భగవద్గీతను విష్ణు సహస్రనామాన్ని పఠించవలసిందే. విష్ణుమూర్తి యొక్క రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానించవలసిందే. సత్పురుషుల యొక్క సాంగత్యమునందు చిత్తాన్ని ప్రవేశింపజేయాల్సిందే. దీనులైనటువంటి జనులకు ధనాన్ని దానం చేయాల్సిందే అని చెబుతూ గీ అంటే త్యాగము, తా అంటే తత్వజ్ఞానము, అంటే గీత అనేటువంటి దానికి గీకారం త్యాగరూపం స్యాతత్వబోధం తకారం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వము ముక్షుభిః. గీ అంటే త్యాగము, తా అంటే తత్వజ్ఞానము. ఈ విధంగా త్యాగాన్ని తత్వజ్ఞానాన్ని బోధించేటువంటిదే గీత అని మోక్షము పొందాలి అనుకునేటువంటి ముముక్షువులందరూ కూడా తెలుసుకోవలసినటువంటి విషయము అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.